మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. అనిచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవానికి సర్వశక్తివంత స్తోత్రాలుడా మీకే వందనాలు. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి సహాయం చేసి గొప్ప వదిలి చేసి మీరు మహిమ పొందని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఋతు గ్రంథంలో నేను అడిగినాన్న ఋతు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, నయోమి తన భర్త ఇద్దరు కుమారులు ఇక్కడ బయలుదేరి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశం బాగా మంచి ప్రదేశం అని చెప్పేసి అక్కడికి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయింది. ఆ తర్వాత ఆమె మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడని చెప్పేసి బెత్లెహేం వారందరూ కూడా బాగున్నారని విని మరలా తిరిగి ఆ దేశానికి రావడానికి ప్రయాణం అవుతుండగా అందులో ఇద్దరు కోడలు కూడా, అమ్మ మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీరు భర్తలతో సుఖంగా ఉండని పంపిస్తా ఉంది, మంచి మనసుతో పంపిస్తుంది. కానీ అందులో ఒక ఆమె ఓర్ప, ఒక ఆమె ఋతు. ఓర్ప ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఆ దేవుణ్ణి విడిచిపెట్టింది, జనాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఋతు అలా కాదు, దేవుని విడిచిపెట్టలేదు, జన్మను విడిచిపెట్టలేదు. ఈ జన్మే కావాలి, ఈ దేవుడే కావాలని చెప్పేసి దేవుని వెంబడి, దేవుని ప్రజల వెంబడైన నయోమి దగ్గరికి వచ్చింది. కొన్ని నయోమి దగ్గర ఏమైనా ఆస్తులు, అంతస్తులు ఏమైనా ఉన్నాయా, ఐశ్వర్యం ఏమైనా ఉందా, ఆ నయోమి ఏమైనా గొప్పదా, ఉన్నతమైనదా అంటే ఏం లేదు. కానీ వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడు ఆశ్రయించేవాడు, నమ్మకంగా ఉన్న వారి దీవెన మెండుగా ఇచ్చేవాడని అవిశ్వాసముతోనే వచ్చింది. అయ్యందు భయభక్తులు కలిగే వచ్చింది. నిజంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గొప్పవాడిగా చూసిరాం, ఆయన ఉన్నతుడని చూస్తున్నాం. ఆయన దీనుడిగానే వచ్చాడు, ఆయన దరిద్రుడిగానే ఈ భూమి మీదకి వచ్చాడు, అలాగే ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఐశ్వర్యవంతులు చేస్తాడు, గొప్పవారిగానే చేస్తాడు. ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన కృపని ఉంచుతాడు. తర్వాత రెండో అధ్యాయం మనం చూసినట్టయితే, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపువాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోకి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశస్థుడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడే ఉండును గాక, చేను కోయివారు గాక అని చేను కోయివారితో చెప్పగా, వారు యెహోవాను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలు, యవనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పరల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచూ ఉండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు ఋతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పరివారు చేదిన నీళ్లు త్రాగుము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగునో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. అందుకు నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షం కలిగినదని
కలగనిమ్మని చెప్పాను. బోయాజు భోజన కాలంన నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖముంచుకొని తినమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి మీద ఆమె కూర్చుండెను. చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందేయగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును. ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికడు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఏరుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిలిచిన దాన్ని చూపించి ఆమెకు ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసేదివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసినో అతని పేరు బోయాజు అనను. నయోమి బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పరివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. అప్పుడు నయోమి తన కోడలైన రూతు, నా కుమారి, అతని పనికత్తలతో కూడానే ఏరుకు బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవుట మంచిది అనను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యుద్ధ నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. హల్లెలూయా. చూడండి, రూతు మోయాబురాలు అయినప్పటికీ కూడా అత్తగారి దగ్గర ఎంతో అనుకువగా, ఎంతో మెలకుగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు పొలంలో పంట ఏరుకోవడానికి తనకున్న పని మీద శ్రద్ధ కానీ, పని మీద ఉన్న ఆమెకున్న ఆసక్తి కానీ, సమయం వ్యర్థం చేయలేదు. అత్తగారి చూడాలని అక్కడ ఉండలేదు. అక్కడ ఉండకుండా ఆమె బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? పొలంలో ఏరుకోవడానికి వెళ్తానని చెప్పేసి వాళ్ళు అసలు ఏమీ లేని దీన స్థితిలో ఉన్నారు. నిజంగా నయోమి కానీ రూతు కానీ అక్కడికి వచ్చినప్పుడు దీన స్థితిలో ఉన్నారు. దీన స్థితిలో ఉండి వారికి పొలం లేదు, పంట పండించుకోవడానికి వెళ్ళట్లేదు. వెళ్ళేదంతా కూడా ఏరుకోవడానికి వెళ్తాను. ఎక్కడ ఏరుకోవడానికి వెళ్తూ ఉండగా ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యజమాని అడిగిందంట, అయ్యా మీ పొలంలో నేను పరిగెరుకుంటానయ్యా. ఆ యజమాని దగ్గర ఉన్న దాసుని అడిగిందంట, పరిగెరుకుంటానయ్యా అని. పరిగెరుకోవడం అన్నప్పుడు ఆమె ఏరుకుంటా ఉంది. ఈలోపు ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు. ఈమె మాత్రం పరిగెరుకుంటుండగా యజమానుడు వచ్చాడు. ఆయన పేరు బోయాజు ఎలీమెలెకు యొక్క బంధువు అయి ఉన్నాడు. ఆయన వచ్చి చూస్తున్నాడు. అయితే ఈమె కొత్తగా ఉంది, ఈ ప్రదేశంలో చాలా శ్రద్ధగా ఉంది అని చెప్పి తన పక్కన ఉన్న పనివాడిని అడిగాడు. ఈమె ఎవరు, మన ఊర్లో ఎప్పుడు చూడలేదే, మన గ్రామంలో ఎప్పుడు కనబడలేదే, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. అడగగానే ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు అనమాట, ఈమె మోయాబురాలు, రూతు ఆమె పేరు రూతు, ఆమె నయోమి కోడలు అని చెప్పి నయోమి అప్పటికే చెప్పి ఉంటది తన కోడలు గురించి. నయోమి అప్పటికే తన కోడలు ఎలాంటి స్థితిలో వచ్చిందో, ఏం కోరుకొని వచ్చిందో అదంతా కూడా ముందే చెప్పి ఉంటది. అక్కడున్న పని వారందరూ కూడా ఆసక్తిగా వారందరూ వినుంటారు. అదంతా కూడా నయోమి రూతు వెళ్ళి తన పనివాడి దగ్గర ఉన్నాయని చెప్పలేదు, కానీ ఆ ఊరు వారు మాట్లాడుకునే మాటలని విన్నారు. ఆమె చేస్తున్న పనంతా కూడా చూస్తున్నాడు. ఏరుకునేటప్పుడు చాలా శ్రద్ధగా ఏరుకుంటుంది. సమయం వ్యర్థం చేయట్లేదు, పనికి మాలిన మాటలు మాట్లాడట్లేదు, వీళ్ళతో కాలక్షేపం చేయలేదు. కానీ తనకు వచ్చిన పనేదో, తను చేసే పనేదో శ్రద్ధగా ఆ పని చేస్తూ ఉండగా, శ్రద్ధగా ఆ పని మీద ఆసక్తి కలిగి ఉండగా వీళ్ళు బోయాజు వచ్చాడు. బోయాజు అడుగుతున్నాడు, ఈమె ఎవరు అని. ఆమె చెప్తున్నాడు, పనివాడు చెప్తున్నాడు, ఈమె ఫలానా వ్యక్తి, ఆమె నేను పొద్దున చూస్తున్నాను, ఎంతో శ్రద్ధగా ఆమె ఏరుకుంటా ఉంది అని చెప్పినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి చెప్తున్నాడు అనమాట. ఆశ్చర్యపోయి పిలిచి, అమ్మా నువ్వు వేరే పొలానికి వెళ్ళబాక, ఈ పొలంలోనే ఎరుకో, నేను ఎవరస్తులు కూడా ఆజ్ఞాపిస్తాను, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పి. అంటే అసలు బోయాజు యొక్క మంచితనం కానీ, బోయాజు యొక్క గొప్పతనం కానీ,
ఆ స్త్రీలను గౌరవించే తత్వం కానీ, పనిచేసే వారి మీద ఆయనకుండే ప్రేమ కానీ, అసలు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఉన్నాడంటే అంత శ్రద్ధగా బోయాజు ఉన్నాడు. పనిచేసే వారి మీద, ఎంతో కష్టపడే వారి మీద ఎప్పుడు గౌరవించాలి. ఎప్పుడు కూడా వారిని ఎప్పుడు కూడా చులకనగా చూడడం కానీ, ఏరుకోవడానికే వచ్చింది. కానీ ఏరుకునేదైనా సరే ఆ పని ఎంతో శ్రద్ధగా చేస్తుంది. శ్రద్ధ గల వారి మీద దేవుని యొక్క కృప ఎప్పుడూ ఉంటది. రూతు అలా శ్రద్ధగా ఉంది, ఆ పని చేస్తుండగా బోయాజు కృప కూడా అలాగే ఉంది. వచ్చి అని అంటున్నాడు అనమాట. ఆయన యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక అని చెప్పేసి బోయాజు తన పొలం వారిని దీవించాడు. అలాగే రూతును కూడా ఇక్కడ దీవిస్తున్న సందర్భం అనేది కనబడుతూ రూతు గురించి చెప్తున్నాడు అనమాట ఆ పని వారికి. అమ్మా మీరు కోసేటప్పుడు వీళ్ళు ఏరుకుంటా ఉంటుంది, పైన పొలం కోస్తామంటే పిలిచి చెప్తున్నాడు అనమాట. ఆమెకు గుప్పుడు గింజలు పడేసేయండి, ఏం పర్లేదులే, ఆమె ఏరుకుంటది, ఆమె చాలా మంచిది, తన దేశాన్ని విడిచొచ్చింది, తన ఊరిని విడిచొచ్చింది, అక్కడ ఏరుకుంటగా ఆమెను ఇబ్బంది పెట్టబాకండి, ఏమైనా కాని మాటలు మాట్లాడబాకండి, అవమానపరచబాకండి, చూసారా తన పని తాను చేసుకుంటుంది, అలా చేసుకునేదాన్ని ఏం మాట్లాడబాకండి అని చెప్పేసి అంతే ఉన్న పని వారికి హెచ్చరిక చేశాడు. ఆమె కూడా వచ్చి అమ్మ నువ్వు ఏమైనా కావాలంటే వచ్చి తిను, ఇక్కడ తాగు అని చెప్పేసి అక్కడ ఉన్న దాంట్లో ఇచ్చాడు. తిరిగి వెళ్ళింది, అంతా ఏరుకొని సాయంకాలానికి ఇంటి దగ్గరికి వెళ్ళిందో అత్తగారికి చెప్తా ఉంది, ఇలా వెళ్ళాను, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి. నిజంగా రూతు దేవుని వెంబడించినందుకు, దేవుని తట్టు తిరిగినందుకు దేవుని దయ, దేవుని కృప ఆయన విడిచిపోలేదు, ఆమెను విడిచిపోలేదు. అందుకే బోయాజు పొలంలోకి వెళ్ళి, బోయాజు ఎంతో భక్తి గలవాడు, ఎంతో దేవుని యందు ఆసక్తి గలవాడు, దేవుడంటే వణుకు కలిగిన వాడు. అటువంటి బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క ప్రేమంతా కూడా బోయాజు ఉంది. అటువంటి ప్రేమతోనే రూతును కూడా గౌరవిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరించి ఆమెకి ఆయన్ని కూడా అన్ని సమకూరుస్తూ చెప్తున్నాడు. సమకూరుస్తూ చెప్తున్న ఆ సందర్భంలో కూడా ఆమె ఆయన చాలా మంచోడమ్మా అని చెప్పేసి నయము కూడా చెప్తా ఉంది. ఇక వేరు చేనులోకి వెళ్ళొద్దమ్మా, ఏళ్ళ చేనులో నేరుకోమని చెప్పేసి అన్నప్పుడు ఉన్న ఆ కోతకాలం అంతా కూడా, అది 3 నెలలు ఉందో 4 నెలలు ఉందో 5 నెలలు మొత్తం కూడా ఏరుకొని అక్కడ నుండి తిరిగి వెళ్ళింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన మీకు వందనాలు, కృపగలిగిన దేవ, దయగలిగిన దేవ మీకు స్తోత్రాలు. మీరే మహిమ పొందని మీ సన్ని తోడుగా నడిపించి సహాయం నడిపించి కృపతో నింపండి. వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డ మీద మీ కృప, మీ ఆత్మ అభిషేకం ఇచ్చి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.